శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఈ ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ వీడియోలో మనం చూద్దాం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి ముఖ్యంగా మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ఈ ధనుసు రాశిలో ఉంటుందన్నమాట. ఇక ఈ ధనుసు రాశి వారికి ఆదాయమేమో 11, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 3. ఇక ఈ ధనుసు రాశి వారికి గురువు మిథున రాశిలో 1 జూన్ వరకు 7వ స్థానంలో ఉంటాడు. ఇక కర్కాటక రాశిలో 31 అక్టోబర్ వరకు 8వ స్థానంలో ఉంటాడు. దాని తర్వాత 24 జనవరి వరకు భాగ్యస్థానంలో ఉండి తిరిగి మళ్ళీ 8వ స్థానంలోకి వెళ్తాడనమాట. అయితే 7వ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు భూలాభము, కార్యసిద్ధి, పుత్ర కలత్ర లాభము, అలాగే శుభకార్య ప్రయత్న లాభము మొదలైన ఫలితాలు ఈ రాశివారు గురువు వల్ల చూస్తారు. ఇక 8వ స్థానంలో ఉన్నప్పుడు అధికార భయము, నిర్ణయ లోపము, కాలయాపన, భయము, కీర్తినాశనము మొదలైన ఫలితాలు చూస్తారన్నమాట. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకు 4వ స్థానంలో అంటే మీనరాశిలో 4వ స్థానంలో సంచారం ఉంటుంది. అందువల్ల స్థానచలనము, రోగపీడ, ధన నష్టము, వృధా ప్రయాస, వృత్తి వ్యాపారాల్లో కష్టాలు మొదలైన ఫలితాలు ఈ శని వల్ల ఈ సంవత్సరం వీళ్ళు చూస్తారు. ఇక రాహు ఏమో కుంభరాశిలో 6, 12 వరకు ఉంటాడు, అంటే తృతీయ స్థానము. దాని తర్వాత సింహరాశిలో కేతువు అదే 6, 12 వరకు భాగ్యస్థానంలో ఉంటాడనమాట. అందువల్ల వీళ్ళకు శుభము, ఆరోగ్యము, ధనలాభము, ఇంకా కొన్ని సందర్భాల్లో కోపము, అనవసర ప్రయాణాలు, దాని తర్వాత శ్రమ అధికంగా ఉంటుందన్నమాట. ఇది ఈ గ్రహ సంచార ఫలితము. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం విద్యార్థులకు మంచి కాలము. అలాగే వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఫలిస్తుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశివారు సుదర్శన హోమము, అలాగే వ్యవసాయం చేసే వాళ్లకు సహాయం చేసిన గురువుకి అంటే గురుగ్రహానికి పూజ చేసుకొని శనగలు దానం చేస్తే ఈ సంవత్సరం వీళ్ళకు శుభం చేకూరే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి యొక్క ఫలితము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.